రియల్ ఎస్టేట్లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్లాట్ కొనడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు. రైట్ లొకేషన్లో ఎర్లీగా కొనడం సక్సెస్ అంటారు. ఎందుకంటే ప్రతి లొకేషన్ మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ అవ్వదు. కొన్ని ఏరియాస్ హైప్ వల్ల గ్రో అవుతాయి, కొన్ని ఏరియాస్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ వల్ల గ్రో అవుతాయి. అసలు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది కనెక్టివిటీ. హైవేస్, ఎయిర్పోర్ట్ యాక్సెస్, బైపాస్ రోడ్స్, ప్రపోజ్డ్ ఓఆర్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ లాంటిదన్నీ. సెకండ్ది ఎకనామిక్ యాక్టివిటీ, వేర్ హౌసింగ్, గోడౌన్స్, లాజిస్టిక్స్, కమర్షియల్ మూవ్మెంట్, ఎంప్లాయ్మెంట్. మూడోది రెసిడెన్షియల్ డిమాండ్. సిటీ ఎక్స్పెన్షన్ ఏ విధంగా జరుగుతుందో చూసుకోవడం. వీటిని ఫండమెంటల్స్ అంటారు. విజయవాడ, గుంటూరు, అమరావతి రీజియన్లో వేర్ హౌసింగ్ మూవ్మెంట్ లాంటి ఫండమెంటల్స్ కనపడుతున్నాయి. అందుకే ల్యాండ్ కొనేటప్పుడు ప్రైస్ ఎంతని మాత్రమే కాదు, రేపు ఈ లొకేషన్ ఎంత డెవలప్ అవుతుందో చూడండి. ఒక ఏరియాలో ప్రైస్ మనకి అటెన్షన్ తీసుకొస్తే మనం మాట్లాడుకున్న రియల్ ఎస్టేట్ ఫండమెంటల్స్ కూడా ఆ ఏరియాలో ఉంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. ఇలాంటి ఫండమెంటల్స్ ఉన్న ఏరియాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫండమెంటల్స్ అని డిఎం చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన అకౌంట్ని ఫాలో అవ్వండి.